నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలంటే అభ్యర్థులు అనేక కంపెనీల చుట్టూ తిరగాలి. అందుకు భిన్నంగా కంపెనీలే అభ్యర్థులను గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రతిభావంతుల కోసం సామాజిక మాధ్యమాల్లో వేటని ప్రారంభిస్తున్నాయి. అడగకున్నా పిలిచి మరీ ఉద్యోగాలు ఇచ్చే సరికొత్త పంథాకు కంపెనీలు నాంది పలుకుతున్నట్లు లింక్డ్ఇన్ సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమం ద్వారా వ్యాపార సంస్థలు ఎలాంటి అభ్యర్థుల కోసం జల్లెడపడుతున్నాయి, అభ్యర్థులు ఈ కొత్త అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొన్న ప్రముఖులు రాకేష్ రెడ్డి గారు, ఐటీ రంగ నిపుణులు, సమాచార హక్కు చట్టం ఉద్యమకారులు; అజయ్ కొల్ల గారు, wisdomjobs.com CEO; గోగినేని బాబు గారు, డైరెక్టర్, స్కిల్ గురు; కేసీ యశ్వంత్ గారు, సామాజిక అంశాల విశ్లేషకులు, ఐటీ రంగ నిపుణులు. ప్రతిభను గుర్తించి ఉద్యోగాలిచ్చే సరికొత్త పంథాపై ఇప్పుడు కథనం. నిపుణులైన ఉద్యోగులను ఆకర్షించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు సరికొత్త పంథాను అనుసరిస్తున్నాయి. ఇందుకు సామాజిక మాధ్యమాలు పూర్తిగా సహకరిస్తున్నాయి. వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధికి తగిన నిపుణులను అత్యంత వేగంగా ఎంపిక చేసేందుకు కంపెనీలు ఈ విధానానికి సిద్ధపడుతున్నాయి. ప్రపంచంలోని పలు నియామక సంస్థలకు చెందిన 4125 మంది ప్రతినిధుల వివరాలను సేకరించిన లింక్డ్ఇన్ తాజా నివేదిక ఆసక్తికరమైన అనేక విషయాలను వెల్లడించింది. సరైన నిపుణులను ఎంచుకునేందుకు ఈ ఏడాది నియామక సంస్థలు ఆన్లైన్ సైట్లను 44% వినియోగించుకున్నాయి. కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూడని వారికి సైతం అవకాశాలు కల్పించడంలో భారత్ 2015లో ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలవనుంది. భారత్ సంస్థల్లో 69% అందుకు సన్నద్ధమవుతుంటే చైనాలో 83%, అమెరికాలో 72% సంసిద్ధంగా ఉన్నాయి. విద్యార్థులు, యువ వృత్తి నిపుణులను 86% దాకా ఎంపిక చేయడం ద్వారా భారత్ 5వ స్థానంలో నిలిచింది. భారతీయ పెద్ద సంస్థల్లో 88%, చిన్న సంస్థల్లో 84% దాకా యువతకు అవకాశాలు దక్కుతున్నాయి. అధిక నైపుణ్యం కలిగిన అభ్యర్థులను సంస్థలలోకి ఆహ్వానించడంలో ఆయా సంస్థల బ్రాండ్ విలువ కీలక పాత్ర పోషిస్తుందని నియామక సంస్థల ప్రతినిధుల్లో 79% భావిస్తున్నారు. మొత్తానికి తమ బ్రాండ్ల గొప్పదనాన్ని చాటుకునేందుకు దేశీయ సంస్థలు సామాజిక, వృత్తి నిపుణుల అనుసంధాన సైట్లను విరివిగా వినియోగించుకుంటున్నాయి. రాకేష్ రెడ్డి గారు, సామాజిక మాధ్యమాల ద్వారా నిపుణులు గుర్తించి కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడానికి సంసిద్ధమవుతున్నట్టు లింక్డ్ఇన్ సర్వే వెల్లడిస్తోంది. మరి ఈ సరికొత్త పంథాన్ని మనం ఏ విధంగా విశ్లేషించుకోవాలి? ఈ పరిణామాన్ని మనం ప్రపంచం మారుతున్న పరిణామంతో కంపేర్ చేసుకోవాలి. గత 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా చూస్తే ఎటువంటి కంపెనీ అయినా నిపుణులు తీసుకోవాలంటే వాళ్ళకు ఫస్ట్ అసలు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత పర్సంటేజ్ ఉంది అన్నది ఒక ప్రామాణికంగా ఉండేది. మీరు ప్రపంచంలో జరుగుతున్న మార్పులు చూస్తే కనుక మీరు ఇక్కడ కదా అంటే విదేశాల్లో ప్రాచుర్యంగా ఉంది కాబట్టి అక్కడ మార్కుల కంటే ఎక్కువ విలువ వాళ్ళు చేసిన పనికి ఇస్తారు. అంటే విద్యార్థి దశలో కానీ వాళ్ళు చేసిన ప్రాజెక్టులు కానీ ఇంటర్న్షిప్స్ వాటికి చాలా విలువ ఉంటుంది. అంటే నిజంగా వాళ్ళ దగ్గర ఆ సత్తా ఉందా అని. సో కొంచెం ఆ మార్పు మన దగ్గర కూడా వచ్చినట్టు కనబడుతుంది. రెండవది ఏంటంటే ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ కానీ లింక్డ్ఇన్, ఫేస్బుక్ ఇట్లాంటి వాటి వల్ల భౌగోళికంగా ఎటువంటి పరిమితులు ఉండవు కంపెనీలో కూడా. సో చేసింది చెప్పుకోవడానికి ఈ రోజున ఎటువంటి పరిమితులు కూడా లేవు. అసలు మీరు చూసుకుంటే కనుక దేర్ ఆర్ సో మెనీ అవెన్యూస్ ఫర్ విద్యార్థులందరికీ చూపెట్టుకోవడానికి. సో ఈ పరిణామంలో మార్పుగా సంస్థలకు కూడా వేరే అంటే వాళ్ళకు కూడా ఇందులో లాభం ఉంది. నిజంగా కూడా ఈయన పనికి వస్తాడా, మనం కావాల్సిన పనికి, ఇటువంటి పని చేసిన అనుభవం ఉందా లేదా తెలుసుకోవడానికి, వీళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్ తెలుసుకోవడానికి. ఇప్పుడు అంటే మన దేశంలో కొత్తగా సోషల్ నెట్వర్కింగ్ గత 5-10 ఏళ్ళుగా వచ్చిన కొత్త ఇది. మీరు దీంట్లో కనుక చూస్తే వాడడంలో కూడా తేడాలు కనిపిస్తాయి మీకు. చాలా రోజుల నుంచి వాడిన వాళ్ళు ఎట్లా వాడుతున్నారు, కొత్తగా ఆ మాధ్యమాల్లో చేరిన వాళ్ళు ఎట్లా వాడుతున్నారు చూస్తే మీకు మౌలికంగా తేడాలు కనిపిస్తాయి. సో వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్ కూడా సంస్థలకు అర్థమవుతాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎటువంటి వాటికి సపోర్ట్ ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఎమోషనల్గా ఎట్లా ఉంటారు అంటే. సో ఇవన్నీ కూడా కంపెనీలకు అర్థం కావడానికి ఈ రోజున ఇంతకుముందు నేను అర్థం చేసుకోవాలంటే ఒక బయోడేటా తీసుకొని అందులో మీరు ఇచ్చిందే చదువుకోవాలి. ఈ రోజున మీరు ఇచ్చిందే కాదు, అంటే ఒక సోషల్ నెట్వర్క్లో మీ చరిత్ర, మీ ముందు నుంచి మీ చరిత్ర అంతా ఉంది, మీరు దాచుకోవడానికి లేదు. సో ఇటువంటివి కంపెనీలకు డెఫినెట్గా చాలా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పటికీ చాలా అన్స్ట్రక్చర్డ్గా ఉంది. మీరు చూసుకుంటే ఇప్పుడు కోట్లాది మంది ఉంటారు. సో సరైన వాళ్ళని వెతకడం ఇదంతా కూడా కొంత సంక్లిష్టమైన పని. మీరు విదేశాల్లో తీసుకుంటే అమెరికాలో కానీ వీటి కోసం ప్రత్యేకంగా ఉన్న సంస్థలు ఉన్నాయి. అంటే మీరు నాకు కొంతమంది ఇట్లాంటి నిపుణులు కావాలంటే వీరి కోసం వాళ్ళ సోషల్ ప్రొఫైల్స్ అన్నీ ఫిల్టర్ చేసి ఇటువంటి నిపుణులు మీకు అవసరం, మీరు చూసుకోవచ్చు అన్నీ చేసే సంస్థలు కూడా ఉన్నాయన్నమాట. మన దేశంలో ఇప్పుడే కొత్త కాబట్టి కొన్ని సంస్థలు చేస్తుండొచ్చు, కాకపోతే ఇంకొంచెం సమయం పడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అజయ్ గారు, ఇప్పుడు వ్యాపార సంస్థలు ఎలాంటి నైపుణ్యాలు ఉన్న అభ్యర్థుల కోసం ఈ సామాజిక అనుసంధాన వేదికల్లో వెతుకుతున్నాయంటారు?
టోటల్గా 2 టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. ఒకటి ఆర్గనైజ్డ్ కంపెనీస్, 2 అన్ఆర్గనైజ్డ్ కంపెనీస్. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటాం కరెక్ట్ ఏమో. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే కొంతవరకు కొన్ని కంపెనీలు ఏంటంటే ఈవెన్ సేల్స్ పర్సన్స్ కానివ్వండి, మార్కెటింగ్ పీపుల్ కానివ్వండి, ఎక్కడైతే హైరింగ్ వచ్చేసి ఆన్లైన్ సోర్సెస్ ద్వారా కాకుండా కన్సల్టింగ్ సర్వీసెస్ ద్వారా వెళ్ళే సోర్సింగ్. ఇక ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి వచ్చేటప్పటికి దే ఆర్ డిపెండింగ్ ఆన్ టు ఆన్లైన్ జాబ్ పోర్టల్స్ కానివ్వండి, ఆన్లైన్ కన్సల్టింగ్ సర్వీసెస్ అండ్ సోషల్ రిక్రూట్మెంట్ సెక్టర్. ఈ దీంట్లో ఒకటి జాబ్ సీకర్స్, ఎంప్లాయర్స్ తీసుకుంటే జాబ్ సీకర్స్లో దెర్ 2 కేటరింగ్, 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి యాక్టివ్ జాబ్ సీకర్స్, అనదర్ అనేది ప్యాసివ్ జాబ్ సీకర్స్. ఈ పూర్తిగా లింక్డ్ఇన్ లైన్ సర్వీసెస్ వచ్చేసి ప్యాసివ్ జాబ్ సీకర్స్లోకి వస్తూ ఉంటారు. జాబ్ సీకర్స్ వచ్చేటప్పటికి యాక్టివ్ జాబ్ సీకర్స్ వచ్చేసి ఎనీవేర్ వాళ్ళకి ఎక్కడైతే జాబ్ ఆపర్చునిటీ వస్తుంది, ఈ మాధ్యమం ద్వారా వస్తుంది అనుకున్నప్పుడు పూర్తిగా వెళ్ళి జాబ్ పోర్టల్స్లోనే అప్లై చేస్తారు, కన్సల్టింగ్ సర్వీసెస్లోకి వెళ్తారు. సో అక్కడి నుంచి వాళ్ళకి యాక్టివ్గా కంపెనీస్ కూడా వాళ్ళని ఈజీగా ట్యాప్ చేయగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో నాకు ఈరోజు ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ రిక్రూట్మెంట్ ఉంది అని అంటే ఈజీగా వాళ్ళు వెళ్ళిపోయి అప్లై చేస్తారు, త్రూ పోర్టల్ ద్వారా చేస్తారు, త్రూ డైరెక్ట్గా వాకింగ్ చేస్తారు, మల్టిపుల్ సోర్సెస్ ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు ఏంటంటే అనేబుల్ టు గెట్ ద వాల్యూమ్ ఆఫ్ ది ఎంటైర్, ఎంతమంది అయితే కావాలో అంతమందికి రీచ్ కాలేకపోవడం ఒకటి, 2 ఆ స్కిల్ మీద వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోవడం ఒకటి. సో అలాంటి దగ్గర అప్పుడు ఏంటంటే ప్యాసివ్ జాబ్ సీకర్. ఇక్కడ పూర్తిగా మనం ఈ టాపిక్ కూడా ఏంటంటే అడగకున్న ఉద్యోగం అనే దాంట్లో ఒక పర్సన్ వేరే కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు, తనకి జాబ్ అవసరం లేదు, ఈ కరెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ జాబ్ చేంజ్, బట్ కంపెనీ వేరే కాంపిటీటర్ కంపెనీ కానివ్వండి వేరే వాళ్ళు కూడా సో వెళ్ళి ఆ పర్సన్కి రీచ్ అవుతాం. సో ఇక్కడ ఏంటంటే పూర్తిగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తంలో కూడా ఒకటి స్క్రీనింగ్ అండ్ ఫిల్టరింగ్, దెన్ కనెక్టివిటీ అండ్ వెరిఫికేషన్. సో ఈ ఫస్ట్ 2 సోర్సెస్లో కూడా కనెక్టింగ్ పీపుల్ని స్క్రీనింగ్ అండ్ ఫిల్టరింగ్ వచ్చేటప్పటికి ఎనీ జాబ్ పోర్టల్లో కూడా వస్తుంది. దాని తర్వాత వెరిఫికేషన్ అండ్ కనెక్టివిటీ. ఎప్పుడైతే ఆ పర్సన్ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఏది కూడా నార్మల్ ట్రెడిషనల్ జాబ్ పోర్టల్స్లో లేకపోతే అప్పుడు ఈ సోషల్ మాధ్యమాల ద్వారా ఫేస్బుక్ కానివ్వండి, లింక్డ్ఇన్ కానివ్వండి రీచ్ అవ్వగలుగుతున్నాడు. రెండోది ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ పాయింట్ కూడా ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే కామన్గా ఫేస్బుక్ అండ్ లింక్డ్ఇన్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫేస్బుక్లో కామన్గా మనకుండే ఫ్రెండ్స్ అందరూ కూడా మన పర్సనల్గా కానీ ప్రొఫెషనల్ మనకుండే రిలేటివ్ కానీ వీళ్ళు ఉంటారు. లింక్డ్ఇన్లోకి వచ్చేటప్పటికి ప్రొఫెషనల్గా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు, అంటే మన కొలీగ్స్ కానివ్వండి, మన సీనియర్స్ కానివ్వండి, ఇవి కూడా. సో ఫేస్బుక్లో మనకి ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైనా సరే రిక్రూట్మెంట్ రిలేటెడ్ మనం ఎప్పుడు చూడం, కానీ లింక్డ్ఇన్లోకి వచ్చేటప్పుడు మనం రిక్రూట్మెంట్ గురించి అన్నీ చూస్తూ ఉంటాం. కాకపోతే జాబ్ సీకర్స్ అనేవాళ్ళు యాక్టివ్ జాబ్ సీకర్ అయితే ఫస్ట్ లైక్ ఫ్రెషర్ అనుకోండి, నేను జాబ్ చూస్తున్నాను అని అంటే నో ప్రాబ్లం, ఎవరికి ప్రాబ్లం లేదు. అదే నాకు ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నవాడిని నేను జాబ్ చూసుకుంటున్నాను అని చెప్పాను అని అంటే నా కంపెనీలో నాకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. నా సీనియర్ ఉంటాడు, నా సుపీరియర్ ఉంటాడు, నా మేనేజర్ ఉంటాడు, రేపొద్దు నుంచి నేను జాబ్ చూస్తున్నానని చెప్పలేరు. అది ఒక ప్రాబ్లంగానే ఉంది. బట్ కనెక్టివిటీ ప్రాస్పెక్టివ్లో కంపెనీస్ వచ్చేటప్పటికి ఈజీగా కనెక్ట్ అవుతున్నాడు, ఎందుకంటే తన డీటెయిల్స్ వేరే వాటిల్లో లేవు. కాబట్టి ఈ లింక్డ్ఇన్ ద్వారా నీకు ఇంట్రెస్టెడ్ ఉందా, నా దగ్గర ఈ జాబ్ ఉంది, మీ దగ్గర మీరు ప్రస్తుతానికి 20 లక్షలు 30 లక్షలు డ్రా చేస్తూ ఉంటే నేను దానికన్నా ఎక్కువ ఇస్తాను, మీరు మేనేజర్ కాబట్టి నేను సీనియర్ మేనేజర్గా ఇస్తాను. సో ఇలాంటివి కనెక్టివిటీ మీడియం ద్వారా ఉపయోగపడుతుంది అన్నమాట వాస్తవం. బాబు గారు, ఒక అభ్యర్థికి సంబంధించిన ప్రతిభని నైపుణ్యాన్ని ఈ సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతవరకు అంచనా వేయచ్చు, మరి దీనిలో మంచి చెడులు మనం ఏ విధంగా విశ్లేషించుకోవాలి? చాలా ఇబ్బందులు ఉన్నాయండి. నేను క్రితం సంవత్సరం లండన్లో టెలికాం కంపెనీలో పనిచేస్తూ నెలకి 150 మందిని స్పెషలిస్టులను రిక్రూట్ చేసుకోవటం చేశాం. ఆ ప్రాసెస్లో మనం సోషల్ మీడియాను కూడా తీసుకుని వెట్టింగ్ చేస్తాం, అంటే ఈ ఫలానా క్యాండిడేట్ చెప్పిన విషయాలన్నీ నిజమా కాదా అని. అది మనకి వాళ్ళు నిజం చెప్పినా చెప్పకపోయినా ఎక్కడో చోట అబద్ధం చెప్తున్నట్టుగా తేలుతుంది, అయితే ఇక్కడ లేకపోతే సోషల్ మీడియాలో. సో మీరు రెజ్యూమేను వాళ్ళ ఆన్లైన్ ప్రెజెన్స్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఆ క్యాండిడేట్ ఎంత సీరియస్సో కాదో మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి నాకు ఫలానా మీడియంలో ఫలానా ఫీల్డ్లో చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్తారు, ఆన్లైన్ కమ్యూనిటీలో వాళ్ళ ప్రెజెన్స్ ఉందా లేదా మనం ట్రాక్ చేస్తాం. వీటన్నిటిలోనండి క్యాండిడేట్స్ పరంగా చూసుకుంటే, ఇదేమో రిక్రూటర్ పరంగా చూసుకుంటే వీళ్ళు నిజాలు చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా, వీళ్ళు చెప్పిందంతా కూడా ఒక ప్లెజెంట్ అండ్ యూస్ఫుల్ ప్రెజెన్స్లో ఉందా, వీళ్ళు ఆర్గనైజేషనల్గా ఫిట్ అవుతారా, మనకి కల్చరల్గా ఫిట్ అవుతారా, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ అండి. మనం అందరికీ ఇవ్వాల్సిన అడ్వైజ్ ఏంటంటే మన ఆన్లైన్ ప్రెజెన్స్ని మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి.
మిత్రులతో మాట్లాడతాము, ఇష్టం వచ్చినట్టు రాస్తాము. అది ఆన్లైన్కి వెళ్ళిపోయేటప్పటికి అందరికీ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలాగే ఉంటారు. కానీ ఇదంతా కూడా పబ్లిక్ అవైలబుల్ అయిపోయేటప్పటికి మన ప్రైవసీని ఇన్వేట్ చేయటమే అవుతుంది. ఇంకొకటండి, ఈ దేశాల్లో చట్టాలు ఉన్నాయి. నేను ఇంగ్లాండ్లో చేశాను, అమెరికాలో కానీ యూరోప్లో కానీ చట్టాలు ఏం చెప్తాయి అని అంటే మీరు ఎవరి పట్ల కూడా వివక్ష చూపించడానికి వీల్లేదు. వివక్ష ఎలా రావచ్చు? జెండర్ మీద రావచ్చు, ఏజ్ బట్టి రావచ్చు, నేషనాలిటీ బట్టి రావచ్చు. ఈ మూడింటిని మనం అనలైజ్ చేసుకునే క్యాండిడేట్కి ఫోన్ చేసామనుకోండి, లేదు క్యాండిడేట్ కాంటాక్ట్లోకి ఉన్నామనుకోండి, ఇమ్మీడియట్లీ డిస్క్రిమినేటరీ ఇష్యూస్ వచ్చేస్తాయి. సో దెర్ ఈజ్ ది అదర్ ఆస్పెక్ట్ టు దిస్, ఒక లీగల్ ఎథికల్ బౌండరీస్ దాటడం. ఇది కంపెనీలు కూడా ఇటువంటి తప్పులు చేయటం మొదలుపెట్టినాయి. 2012లో మేరీల్యాండ్ స్టేట్లో అమెరికాలో ఒక చట్టం పాస్ చేశారు. ఏంటో తెలుసా అండి? క్యాండిడేట్ని వాళ్ళ ఫేస్బుక్ పాస్వర్డ్ మీరు అడగటానికి వీల్లేదు అని కంపెనీస్కి రెస్ట్రిక్షన్. అంటే ఉద్యోగం కావాలి అని ఎవరైనా అభ్యర్థిస్తే మీ ఆన్లైన్ ప్రెజెన్స్ గురించి మాకంతా చెప్పమని పోలీసులే అడగలేని విషయం రిక్రూటర్స్ అడుగుతున్నారు. సో దట్ ఈస్ ఎ సీరియస్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ మై ప్రైవసీ. భారతదేశంలో ఒక సీరియస్ ప్రాబ్లం ఉంది. నేను ఇటీవలనే సోషల్ నెట్వర్కింగ్లో పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యాను. చూస్తూ ఉంటే భాష సరిగ్గా రాయని వాళ్ళు, గ్రామర్ తప్పులు ఉన్నవాళ్ళు, స్పెల్లింగ్స్ రాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు సోషల్ నెట్వర్క్లో. అంతేకాదండి, ద్వేషపూరితమైన కామెంట్స్, లేదు బాధ్యతారహితమైన స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా ఆ క్యాండిడేట్ ఐడెంటిటీకి లింక్ అయిపోయి ఉంటాయి. రేపు నా దగ్గరికి ఎవరైనా ఉద్యోగానికి వస్తే నేను వాళ్ళ గురించి వాకబు చేయాలని అంటే ట్రెడిషనల్గా రెఫరెన్సెస్ అడుగుతామండి. ఇంతకుముందు ఉద్యోగం ఎక్కడ చేసావో అక్కడ మేనేజర్నో సూపర్వైజర్నో కొలీగ్స్నో రెఫరెన్స్ ఇవ్వమని అంటాం. వాటితో పాటు ఇవాళ వీళ్ళ సోషల్ ప్రెజెన్స్ చూసినప్పుడు వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నది కూడా మనం ఒక నిర్ణయానికి రావచ్చు. యశ్వంత్ గారు, అభ్యర్థులు అడగకపోయినా సరే వారి ప్రతిభ నైపుణ్యాల ఆధారంగా కంపెనీలు ఉద్యోగాలు ఇస్తామంటూ ఆహ్వానం పలుకుతున్నాయి. మరి వృత్తి నిపుణులు ఈ అవకాశాల వైపు ఎంతవరకు మొగ్గు చూపుతున్నారంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో హెచ్ఆర్ అండ్ అడ్మిన్ పీపుల్కి, పెద్ద కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి ఒక క్వాలిటీ ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకోవడం అనేది పెద్ద టాస్క్, ఛాలెంజింగ్ టాస్క్. ఇటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే ఈజీగా, అంటే కొన్ని టాలెంట్ సొల్యూషన్స్ కోసమనో రిక్రూట్మెంట్ సొల్యూషన్స్ కోసం అని చెప్పి ఈ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్స్కి వెళ్తున్నారు. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్స్తో పాటు వారి గురించి పూర్తిగా అవగాహన కోసం సోషల్ నెట్వర్కింగ్ సైట్స్కి వెళ్తున్నారు. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్స్కి వచ్చేసరికి లింక్డ్ఇన్ అని, బ్రాంచ్ అవుట్ అని ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అలాగే సోషల్ నెట్వర్కింగ్ అనగానే ఫేస్బుక్, ట్విట్టర్ లాంటివి ఉన్నాయి. వాళ్ళు జాబ్ కోసం చూస్తున్నప్పుడు ప్రధానంగా చూసేది ప్రొఫెషనల్ నెట్వర్క్. ఆ తర్వాత ఆయన పర్సనాలిటీ, ఎబిలిటీస్, ఆయన క్యారెక్టరిస్టిక్స్ అసెస్ చేయడానికి కొంతమంది అంటే పెద్ద పొజిషన్లో సీఈఓలు, తర్వాత వీళ్ళు కంపెనీని ఎలా ప్రేమిస్తారు, బాధ్యతాయుతంగా ప్రేమిస్తారా, బాధ్యతాయుతంగా పనిచేస్తారా, అంకిత భావంతో పనిచేస్తారా అని వాళ్ళ యొక్క పర్సనాలిటీ ట్రైట్స్ అసెస్ చేయడానికి సోషల్ నెట్వర్క్ తీసుకుంటారు. రెస్ట్ ఆఫ్ ద థింగ్ ప్రొఫెషనల్ నెట్వర్క్. ఈ ప్రొఫెషనల్ నెట్వర్క్ సైట్స్ కూడా చాలా, అంటే ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనమంతా క్లాస్ అవుట్ బిట్స్ పిలానీలో క్లాస్ అవుట్ బయటకు వచ్చేసాం. అప్పుడు చదువుకున్న మన క్లాస్మేట్స్ అందరూ కూడా మనని యాక్సెప్ట్ చేస్తారు, మన ఇన్విటేషన్ని లేకపోతే మన రిక్వెస్ట్ని. సో అక్కడ ఒక నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. అది ఒక అథెంటిసిటీ. అంటే ఇలా అందరు కలిసి ఇన్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈయన 2002లో బిట్స్ పిలాన్ నుంచి పాస్ అయ్యాడు. సో అక్కడ క్లియర్. నెక్స్ట్ ఏమవుతుంది, ఆ ఫార్మర్ ఎంప్లాయర్ ఇప్పుడు జాబ్ చేస్తుంటే ఎర్లియర్ ఎంప్లాయర్, వాళ్ళ కలీగ్స్, ఈయన అచీవ్మెంట్స్, ఈయనకు వచ్చిన ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ లాంటివి అందరూ కూడా యాక్సెప్ట్ చేయటం, ఇవంతా ఏమవుతుందంటే ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ అయిపోతుంటుంది. అంటే ఒక క్రానలాజికల్ ఈవెంట్స్ క్రియేట్ అక్కడ పోస్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీ ప్రొఫైల్ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది. ఒక ప్రొఫెషనల్గా ఒక ఏమంటారు, దానికి ఒక వాల్యూ యాడ్ అవుతా పోతుంటుంది. మీరు అడిగిన క్వశ్చన్ ఏమంటారు, మనకు జాబ్ సీకింగ్ లేకపోయినప్పటికీ, ఎందుకంటే కొన్ని టూల్స్ ఉన్నాయి. అటువంటి లింక్డ్ఇన్ లాంటి ఈ ప్రొఫెషనల్ నెట్వర్క్ వెబ్సైట్స్లో రిక్రూటింగ్ టూల్స్ కొన్ని వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాయి. అంటే సెర్చ్ని సింప్లిఫై చేయడానికి, నాకు ఈ టైప్ ఆఫ్ ప్రొఫెషనల్ కావాలి. మనకి ఈవెన్ దో మనకి జాబ్ అవసరం లేకపోయినా, మిత్రులు చెప్పినట్టు ఇందాక నేను జాబ్ కోసం చూస్తున్నా అంటే ఒక రకమైన నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది, ఎంప్లాయర్తో ఎందుకు వచ్చిన తలనొప్పి. అలా కాకుండా ఇదేమవుతుందంటే ఫ్రీగా అక్కడ ఉండిపోవటం వలన ఈ రిక్రూటర్స్ అనుకోండి, రిక్రూటింగ్ కంపెనీస్ అనుకోండి, లేకపోతే క్లయింట్స్ వాళ్ళు అప్రోచ్ అవుతుంటారు. ఇలా ఈ వెబ్సైట్ల వలన సింప్లిఫై అవుతుంది, ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. రాకేష్ రెడ్డి గారు, నేటి యువత సామాజిక మాధ్యమాల ప్రపంచంలో మునిగి తేలుతోంది.
మరి యువతరం ఈ సామాజిక మాధ్యమాలను ఏ విధంగా ఉపయోగించుకుంటే తమ ప్రతిభను ఈ ప్రపంచం గుర్తిస్తుందంటారు? ఇంతకుముందు బాబు గారు చెప్పినట్టు కొంత బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అంటే మన వ్యక్తిగత జీవితానికి, ప్రొఫెషనల్ జీవితానికి థిన్ లైన్స్ అంటాం కదా, అవి లేవు ఈ రోజున. అంటే మీరు ఫేస్బుక్లో ఏది పోస్ట్ చేసినా మీ వ్యక్తిగత భావమే కావచ్చు, కాకపోతే రేపు ఎవరైనా చూసినా కూడా మొత్తం పబ్లిక్లో ఉంటుంది. అంటే ఎక్స్ట్రీమ్ భావాలు, తీవ్రవాద లాంటి భావాలు ఉన్న వాళ్ళని కానీ, లేకపోతే అంటే కొంత బాధ్యతాయుతంగా లేని కామెంట్స్ చేసిన వాళ్ళని డెఫినెట్గా ఏ ఎంప్లాయర్ అయినా, ఇప్పుడు నేను ఉద్యోగం ఇచ్చేవాడిని అనుకోండి, అటువంటి వ్యక్తిని తీసుకోవాలని ఎప్పుడు అనుకోను. అంటే అటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని సో మనం బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. అంటే మనం చేస్తున్న పనిని కానీ అది కానీ ఇంతకుముందు చెప్పినట్టు మీరు బయోడేటాలు కింద తీసుకుంటే ఈ రోజుల్లో విద్యార్థులు చాలా చేసేది ఏంటంటే వాళ్ళకి ఏమీ రాకపోయినా అన్నీ వచ్చని పెట్టుకుంటారు. అంటే నేను ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇవన్నీ పెట్టుకుంటారు. మీరు మీ సోషల్ నెట్వర్క్ కానీ మీ సోషల్ జీవితానికి వెళ్తే మీదంతా కనబడుతుంది. రెండవది విద్యార్థులు ముఖ్యంగా చేయాల్సింది, విద్యార్థులు కానీ ఈవెన్ ప్రొఫెషనల్స్ కూడా నిజంగా మీకు ఇంట్రెస్ట్, అంటే ఇంతకుముందు అన్నట్టు మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం మిగతా వాళ్ళకంటే ఎలా బెటర్గా ఉన్నామని ప్రూవ్ చేసుకోగలగాలి. దీంట్లో ఆసక్తి ఉంది, ఇది చేశాను అంటే నమ్మడానికి ఎవరు లేరు. ఈ రోజున నిజంగా చూస్తే మీరు చిన్న సినిమాలు ఇది పైకి వచ్చి తర్వాత చాలా అంటే ఎటువంటి నెట్వర్క్ లేకుండా కూడా సినిమాలు కొంత హిట్ చేయగలిగిన వాళ్ళు చూసారంటే నిజంగా యూట్యూబ్ మహిమే. సో ఇవన్నిటికీ మూల కారణం అక్కడ మళ్ళీ సోషల్ మీడియా. అంటే వాళ్ళకున్న టాలెంట్ని నాకు నెట్వర్క్ లేదు, నాకు పెద్దవాళ్ళతో సంబంధం లేవు, కానీ ఈ మాధ్యమం ద్వారా నేను హిట్ అవుతున్నానని. సో ఒక టెక్నాలజీ ఒకటే కదా, మీరు ఏది చూసినా కూడా ఆ ప్రతి రంగానికి సంబంధించి ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉంటాయో వీళ్ళు డెఫినెట్గా ఆ అవకాశాన్ని వినియోగించి అక్కడక్కడ కనిపించాలి. ఆ చేస్తున్నదంతా కూడా బాధ్యతాయుతంగా చేయడం చాలా ముఖ్యమైనది. అజయ్ గారు, మన దేశ యువతలో ప్రధానంగా ఎలాంటి నైపుణ్యాల కొరత కనిపిస్తోంది? మరి ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్ని దక్కించుకోవాలంటే యువత ఎలాంటి నైపుణ్యాన్ని సంతరించుకోవాలి? బెస్ట్ క్యాండిడేట్ నేను ఎప్పుడు చెప్తానంటే అండి, ఒకటి మినిమం 60% ఆఫ్ ది టెక్నికల్ నాలెడ్జ్ క్యాపబిలిటీ ఉన్న పర్సను, మినిమం 80 to 90% ఆఫ్ కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. మినిమం 80% ఆఫ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ లేకపోతే దాన్ని మనం బెస్ట్ హైరింగ్ అనేది కొంతమంది మాట్లాడుతూ ఉండగా కానివ్వండి, కొంత రీసెర్చ్ పరంగా వచ్చిన డీటెయిల్స్ ఇవి. సో ఎప్పుడైనా ఒక పర్సన్ ఐడెంటిఫై చేసేటప్పుడు తను మినిమం టెక్నాలజీ పరంగా మంచిగా ఉండి రేపొద్దున తను చేయగలుగుతాడు, ఈవెన్ మనం స్కేలబుల్ చేసుకోవచ్చు, ట్రైన్ చేసుకొని స్కేలబుల్ అవుతాడు అనేది కానీ ఆన్ వర్క్కి వచ్చిన తర్వాత ఈ కెన్ బి ఇండివిజువల్గా అవుతాడు కానీ ఉంటుంది. బట్ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చినప్పటికీ మేజర్గా తనకు తాను నేర్చుకోవాల్సినవి అండ్ తను బిహేవ్ చేయాల్సినవి, ఈ రెండిటి వల్ల మాత్రమే తను మంచి హైరింగ్ అనేది, మంచి జాబ్ అనేది వస్తుంది. మన ఇండియాలో ఎస్పెషల్గా మనకి మేజర్గా ప్రాబ్లం వచ్చినప్పటికీ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఆ బుకిష్ నాలెడ్జ్లో వస్తూ ఉన్నారు, కానీ నిజంగా ఈరోజు బుకిష్ నాలెడ్జ్కి అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో ఉన్నదానికి జాబ్స్కి పూర్తిగా డిఫరెన్స్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ ఏపీలో ఒకటి తీసుకుంటే 400 చిల్లర కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు. దాంట్లో దాదాపుగా 80% ఆఫ్ కాలేజీలు సిఎస్సి ఐటీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు జాబ్ చేసే వాళ్ళందరూ కూడా నాకు ఐటీ జాబ్ కావాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా కంపెనీలు, ఈవెన్ కంపెనీ హైర్ చేసుకున్న తర్వాత కూడా దాదాపుగా 6 నెలల నుంచి 9 నెలల వరకు ట్రైనింగ్లో ఉంటూ ఉన్నారు. అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మినిమం 9 నెలల పాటు నుంచి 6 నెలల నుంచి 9 నెలల పాటు వాళ్ళ మీద స్పెండ్ చేయాల్సి వస్తుంది కంపెనీలు. సో లేదనంటే వీళ్ళు బయట వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. అయిపోయిన వెంటనే వీళ్ళు జాబ్కి పనికి వస్తారు అనే ఒక క్యాపబిలిటీ కనుక ఎడ్యుకేషన్ సిస్టంలో కనుక మార్పులు చేయగలిగి, అట్ ది సేమ్ టైం ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ని కనుక మార్చగలిగితే, ఇంప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా మన వీటికి ఉంటుందండి. 2, మనకి మేజర్గా మన వాళ్ళకి ఏంటంటే హార్డ్ వర్కింగ్ అనేది మనకు ఆల్మోస్ట్ ఆ జీన్స్లో ఆల్రెడీ ఉంది, కాకపోతే స్మార్ట్ వర్కింగ్ అనేది నేర్పగలగాలి. బాబు గారు, నేటి పట్టభద్రుల్లో దాదాపు 80% పైగా ఎలాంటి ఉద్యోగ నైపుణ్యాలు లేకుండా ఉన్నారని అనేక సర్వేలు వెల్లడించాయి. మరి ఉద్యోగ నైపుణ్యాలు సంతరించుకోవడానికి నేటి యువతరం ఎలాంటి అంశాలపై దృష్టి సారించాలి? యువతరంతో పాటు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా దానికి ప్రిపేర్ చేయాలండి. ముఖ్యంగా ఉద్యోగాలు ఎందుకు చేస్తారు అంటే ముందు పని తర్వాత జీతం అని అనుకోగలగాలి. నాకు ఈ పని ఇష్టం, నేను ఇది చేయటం వలన నా కెపాసిటీసు, నా టాలెంట్స్ ఫుల్ఫిల్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఒక ఉద్యోగాన్ని చేపట్టినప్పుడు మిగతావన్నీ దారిలోకి వస్తాయండి. స్కూళ్ళల్లో కూడా అప్పచెప్పటానికే ప్రాధాన్యత ఎక్కువ ఉంది, కానీ చేతులతో పనులు చేయటానికి అవకాశాలు లేవు. దానికి ఇండికేషన్ అండి, సైన్స్ లెబారెటరీస్ లేవు. అంటే సైన్స్ని కూడా చదువుకుంటున్నారు, చేయట్లేదు. నేను ఫిన్లాండ్లోను, ఇంగ్లాండ్లోను, నెదర్లాండ్స్లోను స్కూళ్ళని అధ్యయనం చేయడానికి వెళ్ళాను. అక్కడ ప్రతి స్కూల్లో కూడా వడ్రంగిగా ఎలా ఉండాలి, ప్లంబింగ్ ఎలా నేర్చుకోవాలి,
ఆ మెషిన్ టూల్స్ని ఎట్లా ఆపరేట్ చేయాలి అని 12th క్లాస్ అయిపోయేటప్పటికి వాళ్ళందరికీ మోర్ దెన్ ఓరియంటేషన్, వారానికి 4-5 గంటల పాటు వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతుందండి. వంట ఎలా వండాలి, నేను ఒక స్కూల్కి వెళ్తే 150 మందికి పిల్లలు వండి పెట్టారు, ప్రొఫెషనల్ బేకరీస్లో ఎలా ఉంటుందో అలా చేసి పెట్టారు. అంటే వాళ్ళకి ఈ నైపుణ్యాలన్నీ అక్కడ వచ్చేసినాయి. ప్రతి పని బాగా చేయటం అన్నది నైపుణ్యం అండి. ఆ పని ఎలా చేయాలి అన్నది నేర్పించి, ఆ పనికి సమాజంలో ఉద్యోగాలు దొరుకుతాయి, లేదు ఆ పని చేయటం వలన ఆర్థికంగా ఏదైనా సంపాదన ఉంటుంది అని అనుకుని అవి ఐడెంటిఫై చేసి పెట్టటమేనండి. కంప్యూటర్ నైపుణ్యం రావాలి, నేను ఇప్పుడు చెప్పిన వృత్తుల గురించి ఒక అవగాహన రావాలి. అది రావాలంటే సామాజికంగా కొంత మార్పు రావాలి. యశ్వంత్ గారు, ప్రతిభని అలాగే నైపుణ్యాన్ని గుర్తించి మరీ ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సరికొత్త పంథాన్ని యువతరం ఏ విధంగా ఆహ్వానించాలి, అవకాశాలను ఏ విధంగా అందిపుచ్చుకోవాలి? పూర్వం చూసుకుంటే మనం జాబ్ ఆపర్చునిటీ కావాలంటే మరీ ఎంత దారుణం అంటే ఒక బయోడేటా అనేది ఒక చిల్లర దుకాణాల్లో కిడ్లీ కుట్లంలో అమ్మేవాళ్ళు. దాన్ని మనం లాక్కొని దాన్ని ఫిల్ చేసుకొని అప్రోచ్ అవుతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే రిక్రూట్మెంట్ కంపెనీస్ వచ్చినాయి, వాళ్ళకి మనం రెజ్యూమే ఒకటి తయారు చేసి వాళ్ళకి ఇవ్వటము. ఆ తర్వాత జాబ్ పోర్టల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇండివిజువల్గా మన ప్రొఫైల్ని ఒక ఎన్రిచ్మెంట్ చేసుకోవడానికి, ప్రొఫైల్ని ఒక మంచిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి చాలా వెబ్సైట్స్ వచ్చినప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. మంచి కనెక్టివిటీ అంటే మంచి రెఫరెన్సెస్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే జాబ్ సెమినార్స్కి అటెండ్ అవ్వటము, తర్వాత ఎనీ టెక్నికల్ ట్రైనింగ్స్ వాటిని అప్రోచ్ అవ్వటము, ఇవన్నీ కూడా మనం అప్రోచ్ అయినవి మనం నిత్య జీవితంలో ప్రొఫెషనల్గా మనం ఏవైతే ట్రైనింగ్స్ తీసుకున్నామో, ఏవైతే అటెండ్ చేసామో, ఇవన్నీ కూడా నెట్వర్క్ మీరు తీసుకురావాలంటే మన ప్రొఫైల్కి యాడ్ చేసుకుంటూ ఈ వెబ్సైట్లోకి మనం యాడ్ చేసుకుంటా పోతే మనకి ఈ మన ప్రొఫైల్ రిచ్ అవుతుంటుంది, అంటే వాల్యూ యాడ్ అవుతుంటుంది. అప్పుడు ఈజీగా ఉంటుంది. అంటే మన రిక్రూటింగ్ కంపెనీస్ కానీ, ఎండ్ యూజర్స్ క్లయింట్స్ కానీ మన వాళ్ళు సెర్చ్ చేసి మన ప్రొఫైల్ని ఈజీగా పిక్ చేసుకుంటారు. ఇది మనకి మంచి అవకాశాలు ఇస్తుంది. నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు ఉన్నవారికే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనే మాటలు నిజం కాబోతున్నాయి. అందుకు సామాజిక మాధ్యమాలు సరికొత్త వేదికలు కానున్నాయి. యువత నైపుణ్యాలని పెంచుకొని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.